శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః. శ్రీ శంకరాచార్య విరచిత నవరత్న మాలికా స్తోత్రం అర్థసహితం. ఈ మహిమాన్వితమైన స్తోత్రాన్ని ప్రారంభించే ముందు 2 మాటలు. మనం ఎన్ని స్తోత్రాలు చదివాము, ఎన్ని ప్రార్థనలు ఎంతసేపు చేశాము అనేది ముఖ్యం కాదు. ఏ ఒక్క స్తోత్రమైన పారాయణమైన భక్తి శ్రద్ధలతో అర్థస్ఫురణతో చేస్తేనే మనకు నిజమైన సంతృప్తి ఆనందం కలుగుతాయి కదా. ఏ ప్రార్థనైనా భావయుక్తంగా చేస్తేనే అది రసవంతమవుతుంది. అప్పుడే పూర్ణ ఫలం లభిస్తుంది. శ్రీ శంకరాచార్య విరచిత నవరత్న మాలికా స్తోత్రం ఎంతో మహత్తరమైనది. 9 అద్భుతమైన శ్లోకాలను నవరత్నాల మాలగా శ్రీ త్రిపురసుందరీ దేవికి భక్తితో సమర్పిస్తున్నారు శ్రీ శంకరులు. ఇప్పుడు మనం 2 శ్లోకాలను అర్థసహితంగా తప్పులు లేకుండా చదవటం నేర్చుకుందాం. ఆ తరువాత అన్ని శ్లోకాలను కలిపి పూజాగృహంలో దేవీ నవరాత్రులలో పారాయణం చేద్దాం. నవరత్న మాలికా స్తోత్రం. హారనూపుర కిరీట కుండల విభూషితావయవ శోభినీం కారణేశ పరమౌళి కోటి పరికల్ప్యమాన పదపీఠికాం కాలకాల ఫణిపాశ బాణధనురాంకుశామరుణ మేఖలా ఫాలభూతిలకలోచనాం మనసి భావయామి పరదేవతాం. అమూల్యమైన రత్నాల హారాలు, అందెలు, మిలమిల మెరిసే కుండలాలతో ముగ్ధ మనోహరంగా విలసిల్లే జగజ్జనని జగదీశ్వరుల శిరస్సులపై కాంతులీను కిరీటాలను తన పాదపీఠంగా కలది. మృత్యువునకే మృత్యువును కలిగించే నాగపాశము, ధనుస్సు, అంకుశము, బాణము మొదలగు ఆయుధాలు ధరించినది. అరుణకాంతులను వెదజల్లే వడ్డాణము కలది. నుదుట ధరించే తిలక స్థానంలో అతి సుందరమైన 3వ నేత్రము ధరించిన పరదేవతను నేను మనస్సులో ధ్యానిస్తున్నాను అంటున్నారు శంకరులు. గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం మంధరాయత విలోచనామల బాలచంద్రకృత శేఖరీం ఇందిరారమణ సోదరీం మనసి భావయామి పరదేవతాం. కస్తూరి కర్పూరాది సుగంధ ద్రవ్యాలతో పరిమళించే తాంబూల చర్వణము చేత సుగంధభరితమైన ముఖమండలము కలది. సంధ్యారాగంతో సమంగా అరుణారుణమై మనోహరమైన అధరానికి అలంకారంగా భాసెల్లు చిరు మందహాసం కలది. విశాలమైన నేత్రములు కలది. నెలవంకను ఆభరణంగా కలది. సాక్షాత్తు నారాయణుడి ప్రియ సహోదరి అయిన పరదేవతను నేను మనసా ధ్యానిస్తున్నాను.